అండి, నేను మీ జయరాజ్ రాయల్ రేజర్ ఛానల్ నుంచి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేశానండి ఇది. ఎందుకంటే ఇవి మనకి వైరస్ టైంలో అన్ని పెట్టలు కూడా గూళ్ళ మీద ఉన్నాయి. వైరస్ టైంలో కొన్ని పిల్లలు పుట్టినాయి, అలాగే వైరస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వైరస్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు పుట్టినాయి. మళ్ళీ సెకండ్ వైరస్ వచ్చినప్పటికి కొన్ని పెట్టలు గూళ్ళ మీద ఉన్నాయి, పిల్లలు కూడా అప్పటికి రన్నింగ్లో ఉన్నాయి. కానీ మనం ఎలాంటి వ్యాక్సిన్స్ కానీ ఎలాంటి మెడిసిన్స్ కానీ వాడకుండానే కూడా అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. దానికి ఏంటంటే మనకి కొంచెం తీసుకున్న జాగ్రత్తలే చాలా ఇంపార్టెంట్. అవే బాగా పనిచేసినాయి. అలాగే మనకి మన లిమిట్గా కోల్డ్ని ఎంత లిమిట్గా పెంచుకుంటే, ఎంత సేఫ్గా పెంచుకుంటే అంత మన సేఫ్గా కూడా ఉంటాయండి అవి. సో ఎలాంటి వ్యాక్సిన్లు వేయకుండా, మెడిసిన్లు వాడకుండా ఈ రోజుల్లో అయితే కోళ్ళని పెంచలేరు. చాలామంది కూడా పెంచలేరు. ఎందుకంటే మన చుట్టుపక్కల అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పక్కనే ఫామ్స్ ఉండడం, ఇవి బాయిలర్లు కానీ మన గుడ్లు పెట్టే లేయర్ కోళ్ళు కానీ ఫామ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి చాలా డిసీజులు అనేవి ఎక్కువగా పందెం కోళ్ళకైనా సరే, నాటుకోళ్ళకైనా, ఎడ్లకైనా సరే వస్తున్నాయండి. ఇంతకుముందు ఇన్ని డిసీజులు ఉండేవి కాదు. ఇప్పుడు అనుకో ఒక సంవత్సరం వచ్చిందంటే కంపల్సరీ మేము వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఏదో ఒక డిసీజ్ అలా రౌండ్ వేసేస్తుందండి. కంటిన్యూస్గా ఏదో డిసీజ్ కోళ్ళ దగ్గర ఉంటూనే ఉంది. సో దానివల్ల ఏంటంటే మెడిసిన్కి బాగా ఈజీగా పెంచుకోవాలని చెప్పేసి వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ విపరీతంగా వాడుతున్నారు. మొన్న వైరస్ దెబ్బకైతే ఇంకా పెద్ద పెద్దలు కూడా ఖాళీ అయిపోయారు అనుకోండి చాలా మటుకి. ఎన్ని మెడిసిన్స్ వాడినా అంటే కరెక్ట్ మెడిసిన్ ఏదో తెలుసుకోవడానికి టైం పట్టింది అందరికీ. కొంతమంది సేఫ్గానే ఉన్నారు కొన్ని మెడిసిన్స్ వాడి. కొంతమంది కొంచెం జాగ్రత్తలు తీసుకుని అయితే కాపాడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఏ వైరస్కైనా సరే కోల్డ్ని జాగ్రత్త, ఆ వైరస్ డైరెక్ట్గా వీటిని అటాక్ చేయకుండా వీటిని కొంచెం సేఫ్ జోన్లో పెట్టుకుంటే ఎప్పటికైనా సరే ఈ వైరస్ ఏం చేయలేదండి. మనకి వేల ఖర్చు పెట్టి మెడిసిన్స్ వాడడం అవి వాడడం కాదు, కానీ జాగ్రత్తగా చూస్తే మాత్రం ఇవి ఎప్పటికైనా సరే పెద్ద నష్టం అయితే ఏమి కలగచేయండి. ఇప్పుడు వైరస్ టైంలో చూడండి, పెద్ద పెద్ద పుంజులు కానీ పిల్లలు కానీ పెట్టలు కానీ అన్నీ చచ్చిపోయినాయి. గుడ్లు పెడుతున్న పెట్టలు కూడా చచ్చిపోయినాయి. కానీ ఆ గుడ్ల మీద అనిగున్న పెట్టలు మనమైతే ఆ టైంలో గుడ్ల మీద ఉన్నాయి, కొన్ని పిల్లల్ని చేసినాయి. ఇంకా ఒక 5-6 పెట్టలు ఉంటాయండి, అవి వేరే ప్లేస్లో పెట్టాను. సో వాటిని కూడా కొన్ని చూపించట్లేదు. అవి వేరే బ్రీడ్ కాబట్టి వాళ్ళు ఇందులో మిక్స్ అయిపోకుండా మనం పెట్టాం. దీంట్లో చూడండి, మళ్ళీ టేకరా పుట్టిన పిల్లలు ఉన్నాయి, రేజాకి పుట్టిన పిల్లలు ఉంటాయి. పెట్టలు ఒక్కొక్కటి వేరే వేరే. అలాగే మనకి రేజర్ టేకరా క్రాస్ దింపిన పిల్లలు ఉన్నాయి. అలాగే కక్కరాయ ఉంది కదా మన బ్రీడ్, వాటి పిల్లలు ఉంటాయి. అన్నీ కూడా మనకి సేఫ్గానే ఉన్నాయండి. డిసీజులు వచ్చినప్పుడు చచ్చిపోవడం కానీ ఏమీ లేవు నాకు తెలిసి. ఏమీ కూడా అన్నీ కూడా సేఫ్ జోన్లోనే అలాగే నీట్గా పెట్టాం. మెయిన్ ఏంటంటే వీటికి మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెంచడానికే ట్రై చేయాలి. డిసీజులు అనేవి ప్రతి సంవత్సరం వస్తాయి, ప్రతి టైం కూడా ప్రతి నెలలోనూ సీజన్కి ఒక రకమైన డిసీజులు వస్తాయి. అన్నిటికీ మెడిసిన్ వాడుకుంటూ పోతుంటే రేపొద్దున్న వీటిని కొసుకు తినడానికి కాదు కదండి పెంచేది, పందాలకి పెంచుతున్నాం. పందాలు కంటే నిలబడాలి, కొంచెం హెల్తీగా ఉండి ఎక్కువ టైం బరిలో నిలబడాలంటే వీటి యొక్క మజిల్ పవర్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద అంతా డిపెండ్ అయి ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగున్న కోడి మాత్రమే ఎక్కువసేపు నిలబడగలదు, ఎక్కడైనా నిలబడగలదు. దానికోసం మనం కొంచెం తక్కువ మోతాదులో పెంచుకోవాలండి. ఇప్పుడు ఏదన్నా కోళ్ళు పెరుగుతున్నాయి కదని చెప్పేసి మనం ఏదో బాయిలర్ కోళ్ళగా ఎక్కువ పెంచేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాయి. చివరికి ఒకటి కూడా మిగలకుండా వెళ్ళిపోతాయి. అదే తక్కువ మోతాదులో న్యాచురల్గా కొంచెం పొలాల్లో తిరిగేటట్టు వాటి టైము, వాటి ప్లేసు, కావాల్సినంత ప్లేసు కానీ బయట తిరగడానికి కావాల్సిన టైం కానీ మనం ఇస్తే కనుక మ్యాక్సిమం కూడా ఏవి కూడా చచ్చిపోవండి. పిల్లలు కూడా పెద్దవైనా సరే పిల్లలైనా సరే
విపరీతంగా కొంతమందైతే బ్రీడింగ్ చేయిస్తారు. ఎక్కువ పిల్లలు తీపిస్తారు. సో, మన లిమిట్ మనం ఉన్న ఏరియాలో ఎంతవరకు పెరగొచ్చు. ఎన్ని పిల్లలైతే సేఫ్‌గా పెరుగుతాయి. ఎన్ని పిల్లలైతే నేచురల్‌గా అక్కడ ఉండే ఆహారం, పురుగులు, పుట్ర అనేది బయటికెళ్తే ప్రోటీన్ అనేది కంపల్సరీ పిల్లలకి అవసరం. ఆ పురుగు, పుట్ర అనేది ఎన్ని కోళ్ళకైతే సరిపోతదక్కడ. అలా అయితే మనం పిల్లలైతే హెల్తీగా పెరిగితే పెద్దగా అవుతూ ఉంటాయండి. మనం ప్రోటీన్ ఫుడ్ అని అవని ఇవని ఇష్టానుసారంగా ఏస్తే మాత్రం అవి వేస్ట్ అండి అది. మనం పెట్టే ఫుడ్ వేరే, నేచురల్‌గా అయి దొరికే ప్రోటీన్ ఫుడ్ వేరే. సో, మనం ఎంతకంతా కూడా నేచురల్‌గా పెరిగితేనే అవి మనకి మంచిగా చేతికొస్తాయండి అవి. డిసీజ్ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వదలకూడదు. నేను మొన్న చేసింది అదే. నేను చెప్పింది కూడా అదే. డిసీజ్ టైంలో మాత్రం నేను బయటకు వదలను. ఎందుకంటే ఒక ప్రొటెక్ట్ చేయాలంతే మనం. డిసీజ్ టైంలో ఏంటంటే వైరస్ వాటి వరకు వెళ్ళకుండా వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తాం అంతే. అంతకు మించి ఏం చెయ్యం. అలాగని గంపలో మూసి పెట్టేయడాలు ఇలాగ చేయం. ఇంతకుముందే మన వీడియోలో ఎలా ప్రొటెక్ట్ చేయాలో చెప్పాను. వాటి చుట్టూ మనం ఏమేమి వేసుకోవాలి, ఏమేమి వేసుకుంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎలా పెంచుకోవాలి, ఏదైనా ఇలా వైరస్ లాంటివి వచ్చినప్పుడు అది ఎలా కిల్ చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా చెప్పడం జరిగింది. కొన్ని ఈ డిసీజుల తర్వాత చిన్న చిన్న పిల్లలను కూడా మనం డిసీజ్ టైంలో పుట్టించి అలా కాపాడి ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నాయని చూపించడానికి మాత్రమే ఇది చిన్న వీడియో క్లిప్పింగ్స్ అవి తీసామండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పర్లా లైన్లు, పర్లా టేకర్ లైన్లు ఉంటాయి కదా, అవన్నీ సెపరేటు. అన్నీ ఒక చోటే పెడితే మళ్ళీ మిక్స్ అయిపోయి అవి అవుతాయని చెప్పేసి మనం వాటిని దూరంగా పెడతాం. సో, ఇక్కడి నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా వీటిని పెంచడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్.